వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనం నాటుకోడి పులుసు విత్ బగారా రైస్ చూద్దాము. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి రెడ్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన మళ్ళీ చికెన్ వేసుకోవాలి. నాటుకోడి ఇప్పుడు ఉప్పు, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలియబెట్టుకొని మంట తగ్గించుకొని పసుపు, కొబ్బరి పొడి, టమోటాలు, వేసి ఒకసారి బాగా కలుపుకొని చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, తగినంత అన్నీ చూసి వేసుకోండి. ఎవరికి టేస్ట్గా తగినంత వాళ్ళు ఒకసారి కలుపుకొని ఇది ఖచ్చితంగా కుక్కర్లోనే వేసుకోవాలి. బయట ఉడకాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు కారం పొడి వేయాలి. దీనికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది నాటుకోడి పులుసుకు. ఒకసారి బాగా కలిపి కొంచెం పెరుగు వేసుకొని, పెరుగు వేస్తే కూర నీసు వాసన రాకుండా ఉంటుంది. తగినన్ని నీళ్లు పోసి ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ వచ్చి కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవాలి స్టవ్. అంతే. ఇప్పుడు బగారా రైస్ కోసము
గిన్నెలో కేర్వా వాటరు, కొంచెము రోజ్ వాటరు, బిర్యానీ ఎసెన్స్, బిర్యానీ దినుసులన్నీ వేసి స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి దాంట్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వేసి బాగా వేయించుకోవాలి. బాగా కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ధనియాల పొడి కొంచెం వేసి వేగిన తర్వాత తీసుకొని అన్నం దాంట్లో వేసుకోవాలి. రైస్ కడిగి పెట్టుకున్న రైస్లోకి ముందే కుక్కర్లో అన్నీ వేసాం కదా, దాంట్లో రైస్ వేసి బిర్యానీ రైస్ అయితే బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే పొడి పొడిగా ఉంటుంది అన్నం, రాత్రి వరకున్నా చెడిపోకుండా. ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్. ఇంకంతే, రైస్ రెడీ. బగారా రైస్ విత్ నాటుకోడి చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.